కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనములో చూస్తే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు జయము అంటే ఈ వచనములో చూస్తే మనకట దేవుడు జయాన్నిస్తున్నారు. మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి అంటే మనకేం కావాలట? జయం అనుగ్రహించబడాలి. దేవుడు మనకి జయమిస్తున్నారట. అసలు మనము వేటిని జయించాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు మనము చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము నుంచి మనము చూస్తే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటిని చేసేవారు అనగా శరీర కార్యాలు, శరీరాన్ని జయించాలి. ఈ శరీరము మంచిది కాదు. ఈ శరీరానికి మందు కోరుకుంటుంది. ఈ శరీరం వ్యభిచారాన్ని కోరుకుంటుంది. ఈ శరీరం లోకాన్ని కోరుకుంటుంది. ఈ శరీరం సిగరెట్లు కోరుకుంటుంది. ఈ శరీరము మంచిది కాదు. దయచేసి మీరు ఎంతో మందిని జయించవచ్చు, శరీరాన్ని జయించలేరేమో. దావీదు ఎక్కడికి వెళ్ళినా జయించేసేవాడు. ఏ రాజ్యం పైకి వెళ్ళినా జయమే. కానీ ఒక స్త్రీ బిల్డింగ్ పై నుంచి చూస్తుంటే ఒక స్త్రీ స్నానము చేస్తుంది. ఆమెను చూచి శోధంలో పడ్డాడు దావీదు. ఆ స్త్రీని చూచి ఆమె కావాలని కోరుకున్నాడు. అందుకే దావీదు తన జీవిత కాలం అంతా ఆ పాపాన్ని బట్టి ఏడుస్తాడు. దావీదు, నేను ఎప్పుడో మాట చెబుతాను, పక్షులు మీ తలపై నుంచి వెళ్ళొచ్చు కానీ, మన పైనుంచి పక్షులు వెళ్ళొచ్చు కానీ పక్షులు వచ్చి మన తల మీద గూడు కట్టుకోవు. పక్షులు మన తల మీద గూడు కట్టుకోవు. గమనించాలి ప్రియులారా. అలాగే నీ తలపై నీకు పాపపు ఆలోచనలు వస్తాయి. రానోళ్ళు ఉండరు. నీకు పాపము చేయాలి, ఎందుకంటే శరీరం మంచిది కాదు. సిగరెట్లు కాల్చాలి, పాపము చేయాలి, గంజాయి త్రాగాలి, డ్రగ్స్ సేవించాలి, పాను పరాగలు తినాలి, లేకపోతే వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళాలి, వేరే పురుషునితో పాపము చేయాలి. నీవు ఆ టైంలో కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, శరీరాశను జయించాలి. ఈ శరీరము చాలా చాలా కోరుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆకలితో ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేశారు. సైతాను వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు చూస్తే యేసు ప్రభువారు
ఎలా జయించారు అక్కడ వ్రాయబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున్న పిమ్మట ఉండిన ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైన అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. యేసు ప్రభు అంటున్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాటని బట్టి జీవిస్తాడు. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభు వారు శోధకుణ్ణి జయించారు. ఎందుకు ఆ కార్యం ఎందుకంటే మనకు నేర్పించటానికి. ఆయన అసలైన మనిషి, అసలైన దేవుడు. అసలైన దేవుడుగా ఉంటే ఈ సైతాను దగ్గర రాదు. మనిషిగా ఉన్నారు కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మనిషిగా ఉంటే రాగలిగాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత చనిపోయి లేచిన తర్వాత, చనిపోయి లేచింది మొదలు ఈ రోజు వరకు యేసు ప్రభు పేరెత్తితే అపవాదికి భయం. నా దగ్గరికి మనిషిగా ఉన్నందువల్ల సైతాను వచ్చి శోధించాడో, నిన్ను కూడా సైతాను వచ్చి శోధిస్తాడు. నిన్ను శోధించే కాలములో నీవు కూడా జయించు. ఏం జయించు? శరీరాశ జయించు. ఇక రెండవదిగా చూస్తే నేత్రాశ. మత్తయి సువార్త 4:8 యేసు ప్రభువారు మరల అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? నేత్రాశ చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా నువ్వు నాకు సాగిలపడితే నమస్కారము చేస్తే ఈ లోక రాజ్యాల మహిమ మీకిస్తాను అని సైతాను శోధిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను సైతాను వచ్చి కొన్ని చూపించి నిన్ను శోధిస్తాడు. అక్కడ యేసు ప్రభు వారికి లోక రాజ్యాలు చూపించాడు. నీకైతే ఓ స్త్రీని చూపించవచ్చు, నీకైతే ఓ పురుషుణ్ణి చూపించవచ్చు. ఈ లోక రాజ్యాల మహిమ మీకు ఇస్తాను, నాకు సాగిలపడి నమస్కారం చేయమన్నాడు. యేసునాథుడు ఎదిరించారు, జయించారు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో చూస్తే 2వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. ఒక స్త్రీని చూస్తే, ఓ వ్యభిచారిని చూస్తే ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఈ కన్ను వెళ్ళి ఎప్పుడైతే చూచిందో, మన కన్ను ఏమి చూడాలి? దేవుని చూడాలి. మన కన్ను పరలోకాన్ని చూడాలి. దీన్ని జయించాలంటే సిలువ వైపు చూడండి. కల్వరి కొండ మీద ఉన్న సిలువ వేయబడిన యేసు వైపు చూడండి. సిలువను చూపిస్తే నీ సిలువ నీ ముందు ప్రదర్శించబడితే, అందుకే 7 మెట్లు ధ్యానములో 2వ మెట్టు ఏమిటంటే సిలువ వేయబడిన యేసును చూడటం. మొదటి మెట్టులోనే యేసును తలంచుకొని యేసు వైపు చూస్తూ ఉండే రీతి. మూడోది ఏమిటంటే 4:6 యేసు ప్రభుతో చెబుతున్నాడు సైతాను, దేవుని కుమారుడవైతే కిందకి దుముకు. అంటే అంత గొప్పవారైతే మీరు దుముకేయండి. అంటే ఆ టైంలో నేను గొప్ప దుముకేయాలి అని అనుకుంటారేమోనని. ఆయన ఘనమైన వారు, ఏం చెయ్యాలో తెలుసు. అలాగే నీ జీవిత కాలములో నిన్ను కొంతమంది, నువ్వు అలాంటి వాడు, నువ్వు ధైర్యవంతుడు. ఓ రోజు నువ్వు కామొచ్చి ఏడుస్తుంది. ఆ వీధిలో కొట్లాట జరుగుతుంది. కొట్టుకుంటున్నారు. అందరు అన్నారట, నువ్వు బలమైన వాడు, నువ్వు వెళ్ళి అక్కడ విడిపించు. నువ్వు బలమైన వాడు, విడిపించు. నీ వెళ్ళి వాళ్ళు విడిపించు అని అన్నారట.
నువ్వు ధైర్యవంతుడు అంటే పొంగిపోయాడు వెంటనే. జీవపు డంబం అంటే ఇదే, గర్వించేస్తారు కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామముని బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. అతిశయించుట నాకు తగదు గాని ప్రభువునందు. పౌలు గారు అంటున్నారు, అతిశయించుట. పౌలు గారు తండ్రి గారు ముత్యాల వ్యాపారి. ఆ ముత్యాలని బట్టి కాదు కానీ ప్రభువునందు నేను అతిశయించుచున్నాను. దేవుడు నాకున్నారు, అదే నా ధైర్యం. దేవుడు నేను కలుగున్నాను ధైర్యం. కొంతమంది అందాన్ని బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వం, సౌందర్యాన్ని బట్టి గర్వం. ఓ రోజు నా తల్లి తండ్రి వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చారు. అమ్మాయి చాలా అందమైందట. ఆ ఊర్లో అందరికంటే అందగత్తే, శిల్పము లేక చెక్కిన అమ్మాయి అంటారట. చాలా అందంగా ఉంటుంది. ఎలాంటి పెళ్లి కొడుకు ఎంత ధన్యుడు అనుకునేవారట. ఈ అమ్మాయి కూడా ఎంత అందంగా ఉన్నాను. ఆ ఊర్లో అమ్మాయిలందరూ కూడా నువ్వెంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావంటే ఆమె పొంగిపోయింది. కొంతకాలానికి ఆమె కుడి చెయ్యి మీద ఒక మచ్చ వేసిందట, తెల్ల మచ్చ. ఆ మచ్చ ఒకటి కాదు, అన్ని మచ్చలే చెయ్యంతా. ఈ చేతి మీద మచ్చ వేసింది, చేతి నిండా మచ్చలే. కాళ్ళ మీద మచ్చ, శరీరం అంతా మచ్చలే. కనుక గమనించే ముఖం మీద మచ్చ. ఇప్పుడు పైనుంచి కింది వరకు మచ్చలు లేని చోట్లేదు. ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న, కింద పడి ఏడుస్తున్నాడు. పాస్టర్ అయ్యా, నా కూతురు ఎంతో అందమైందయ్యా, కానీ నేను ఎప్పుడు అందమైన కూతుర్నిచ్చారు మీకు స్తుతి అని అనలేదు. నా కుమార్తె కూడా అందాన్ని చూచి పొంగింది కానీ, గర్వించింది కానీ, ఎప్పుడూ కూడా దేవా మీకు స్తుతి అనలేదు. నీ జీవితంలో డబ్బుని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, నగలను బట్టి కానీ, పొలమును బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ గర్విస్తే అది ప్రమాదకరం. ఆ గర్వాన్ని జయించాలి. యోహాను మొదటి పత్రిక 2:13 చూస్తే, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, సరిగ్గా చదువు స్పీడ్గా చదువు. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక వినాలి, గమనించాలి ప్రియులారా. 4వది జయించేది. 4వది ఏమిటంటే అపవాదిని జయించాలి. ప్రార్థన చేస్తుంటే కనిపించేది ఏమిటంటే సైతాను భయంకరంగా శోధిస్తున్నాడు, కుటుంబంలో శోధన కలుగు చేస్తున్నాడు, అనేక మందిని త్రాగుబోతులుగా చేస్తున్నాడు, తిరుగుబోతులుగా చేస్తున్నాడు, వ్యభిచారులుగా చేస్తున్నాడు, వేశ్యల వద్ద సంచరించు వాళ్ళుగా చేస్తున్నాడు. నానా రకరకాల ఈ మొబైల్ పట్టుకుని పిచ్చివన్నీ చూచి ఇంకా చూచి మొబైల్లో చెడంతా చూచి నాశనం తెచ్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యములో యాకోబు పత్రిక 4:7 తీయొద్దు. 4:7 అపవాదన ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదన ఎదిరించుడి. అపవాదికి మరో పేరేమిటంటే దుష్టుడు. మత్తయి సువార్తలో 13:19 యేసు ప్రభు పేరు పెట్టారు. దుష్టుడు వచ్చి అంటే అపవాదికి ఉండే పేరేమిటంటే సైతాను, ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు, దుష్టుడు. అపవాది ఎలాంటి వాడంటే దుష్టుడు. ఆ దుష్టుడు వచ్చి నిన్ను శోధిస్తాడు, దుష్టుడు వచ్చి నిన్ను పీడిస్తాడు, దుష్టుడు వచ్చి నిన్ను నాశనం చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అపవాదిని జయించాలి. అందుకే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4:4
4వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, మీలో ఉన్నవాడు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి, మీలో ఉన్నవాడు అనగా మనలో ఉన్నటువంటి యేసు ప్రభువే. మన లోకములో ఉండే సైతాను, దయ్యాలు, పిశాచాల కంటే గొప్పవారు కనుక యేసు ప్రభుని బట్టి మనము జయించే రీతి, మనము జయించవలసినవి ఏమిటంటే, మొదటిది ఏంటి చెప్పండి? శరీరాన్ని జయించాలి. రెండోది నేత్రాశను జయించాలి. మూడోది జీవపు డంబాన్ని జయించాలి. నాలుగోది అపవాదిని జయించాలి. అందరు వినాలి. అపవాది, అందరు మరలా చెబుతున్నా, అమ్మ కుమార్తెలారా, బిడ్డలారా, కొంచెం మార్కులు తక్కువ వస్తే లేదా ఫెయిల్ అయితే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానే, ఎందుకు ఈ బ్రతుకు? ఇప్పుడు ఎవరైతే పాస్ అయ్యారో అందులో కొంత డిగ్రీ ఫెయిల్ అవుతారు. నువ్వు ఫెయిల్ అయినందువల్ల ఇంకా నీ పునాది స్ట్రాంగ్గా పడతేమో. థామస్ అల్వా ఎడిసన్ని ఆడమ్మకి లెటర్ రాశారు, మీ అబ్బాయి మొద్దు అబ్బాయికి చదువు చెప్పమన్నారు. అలాంటి థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచంలో గొప్ప సైంటిస్ట్గా పేరు పొందాడు. సైంటిస్ట్గా బలో యేసు మహారాజుకు. కాబట్టి ఎప్పుడూ కూడా బలహీనముగా ఉండొద్దు. నేను అయిపోయిన జీవితం అనుకోకండి. నువ్వు ఫెయిల్ అయ్యావా? లేకపోతే నీ జీవితంలో నీ భర్తతో ఫెయిల్ అయ్యావా? నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యతో ఫెయిల్ అయ్యావా? నాకు నచ్చిన ఆమె కాదేమే, నా జీవితం ఇలాగే ఫెయిల్ అయినా నేను చనిపోతాను అనుకో. నీవేం ఎప్పుడు చనిపోవాలి? దేవుడు దూరమైతే చనిపోవాలి. మనుషుల కొరకు ఎందుకు చనిపోతావు? మనుషుల కొరకు ఎందుకు ప్రాణం తీసుకుంటావు? దేవుడి కంటే మనుషుల్ని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తావు? ఎందుకు ప్రేమిస్తావు? అమ్మా, మనుషుల్ని ఎందుకు గట్టిగా ఎక్కువగా చూస్తున్నావు? తప్పు తప్పు తప్పు. దేవుడు ఎక్కువ. దేవుడిని విడిచిపెట్టరు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. యేసు నేను కలిగి ఉన్నాను, యేసు నాలో ఉన్నారు. కాబట్టి నాకేమీ భయం లేదు. నేను భయపడను. నేను యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అనేక మంది ఈవేళ మీరందరూ కూడా జయించవలసినది ఏమిటంటే అబద్ధ బోధలు. ఓ పాస్టర్ గారు అన్నారట, నా సంఘాన్ని లోతుల్లోకి నడిపించలేకపోయాను. దేవుడు నాకు ఇచ్చిన సంఘానికి మోకాళ్ళ ప్రార్థన నేర్పించలేకపోయాను. మా సంఘానికి కన్నీటి ప్రార్థన నేర్పించలేకపోయాను. మర్మాలు నేర్పించలేకపోయాను. అయ్యా, ఈ గుత్తిలో మీ అందరినీ లోతుల్లోకి నడిపిస్తున్నాం. ఈ గుత్తిలో స్వస్థత మీద పెట్టం మేము ఎక్కువ. నువ్వు వెలుగు దగ్గరికి వచ్చావు, ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోద్ది. రోగులు బాగవుతారు, దురాత్మలు వెళ్ళిపోతాయి, దేవుని శక్తి కలుగుతుంది, ఆశీర్వదించబడుతూ. అది గమనించే మాట ఏమిటంటే జరుగుతుంది. యేసు ప్రభువారు రోగుల్ని బాగు చేశారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, కార్యాలు చేశారు. సముద్రములో ఆ గాలి తుఫాన్ నిమ్మడము చేశారు. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చిన కుటుంబాలు సముద్రం, గాలి తుఫాను లాంటి శ్రమలే నిమ్మడము చేస్తారు. 5 రొట్టెలు సమృద్ధిగా పంచబడేటట్లు చేశారు. మీ కుటుంబంలో సమృద్ధినిస్తారు. కుష్ఠరోగులు శుద్ధి చేశారో, దేవుడు కార్యము చేస్తారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమేమిటంటే వాక్య లోతుల్లోకి వెళ్ళాలి, ప్రసంగాల్లోకి వెళ్ళాలి, మర్మాలు నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథములో ఉన్న మర్మాలు, దానియేలు గ్రంథములో ఉన్న మర్మాలు, పరమగీతములో ఉన్న మర్మాలు, బైబిల్లో ఉండేటువంటి మర్మమైన సంగతులపై నీకు అవగాహన ఉండాలి. మిగిలిన వారికి నేను చెప్తున్నా, కూర్చున్న వారికి చెబుతున్నా, మీరు మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన నేర్చుకోండి. నిలబడిన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక.
ఇప్పుడు మీరు నిలబడిన వాళ్ళని నేను మాట ఈవేళ గంట మోకరించారు అని అడుగుతున్నా. నేను తర్వాత అడుగుతాను, దేవుని స్వరాన్ని మీరు విన్నారా? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా దేవుని చూచారా? మీ అందరికీ మర్మాలు అర్థమయ్యాయా? దేవుని యొక్క వాక్యం లోతుల్లోకి మీరు వచ్చారా? కొంతమంది తెలియక బైబిల్ మిషన్ అంటే స్వస్థతలు చేసే మిషన్, అలాగే మా మిషన్లో చేస్తున్నారు. నేను ఒప్పుకుంటున్నాను, బైబిల్ మిషన్లో చాలామంది కరెక్ట్గా చేయట్లేదు, నేను అంగీకరిస్తున్నా. కానీ గుర్తిని చూడండి, మాకు దైవజనుడు దేవదాసు వై గారు నేర్పించినటువంటి పద్ధతులు, బైబిల్ని బట్టి నేర్పించిన పద్ధతులు, మా అందులో ప్రధానమైనది ఏమిటంటే వాక్య లోతుల్లోకి మర్మాలలోనికి వెళ్ళి మర్మాలు గ్రహించి కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి. దేవుడు మిమ్మను దీవించుగాక. ఈవేళ నీవు మీ ఇంటికి వచ్చే పాస్టర్ గారు ఎవరో, మీ ఊర్లో ఉండే పాస్టర్ గారిని గమనించి గుర్తించి ఆయన బోధించేది అబద్ధ బోధేమో, యేసు ప్రభులో నుంచి తప్పిస్తున్నాడేమో, సిలువ నుండి దూరము చేస్తున్నాడేమో, సిలువ వేయబడిన యేసు ప్రభు నుండి దూరము చేస్తున్నాడా? ఆయన బోధ అబద్ధ బోధ, అబద్ధ బోధనే జయించాలి. ప్రభునందు ప్రియులారా, అబద్ధ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధను జయించాలి. ఇక చివరిగా తెలియజేసే మాట ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథము 16 అధ్యాయము 32 చివరిలో చూస్తే అవి నీతి ప్రవర్తన గల వానికి మనస్సును గమనించే మాట ఏమిటంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. మనసును వినాలి, మనసును స్వాధీనము చేసుకోవాలి. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులారా. సామెతలు 25:8 వచనము చివరిలో చూస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఇలా వినాలి ప్రియులారా, మన మనస్సును, హృదయాన్ని జయించాలి. మన మనస్సు జయించకపోతే ఈ మనసే పాపములోనికి తీసుకెళ్ళిపోద్ది. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఈ 51వ సంకీర్తన 10వ వచనములో నా మనస్సు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు, స్థిరమైన మనస్సు నాకు పుట్టించు, స్థిరమైన మనస్సు నూతనముగా నాలో పుట్టించు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనములో చూస్తే లోకములో జయించేది వినాలి. ఒకటి శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపుడంబము, నాలుగోది అపవాది, ఐదోది దుర్బోధలు, ఆరోది మనస్సు, ఏడోది శ్రమ జయించాలి. ఈరోజు సరిగ్గా సేవ చేయలేదా అని భయపడతా. లోకములో వచ్చే శ్రమకి నేను భయపడను. కుమారుడా, కుమార్తె, నీకు శ్రమ ఉంది, భర్తను బట్టి శ్రమ ఉంది, పిల్లల్ని బట్టి శ్రమ ఉంది, ఇంట్లో వాళ్ళని బట్టి శ్రమ ఉంది. శ్రమను యేసువారు అంటున్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకో అంటే జయించు శ్రమను. బోలో యేసు మహారాజుకు. శ్రమను జయించాలా, ఓడిపోవాలా? దేవుడు మిమ్మను దీవించుగాక. జయించేవారుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.